జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కోరుట్లకు చెందిన ఓ వ్యక్తి నిన్న ఉదయం ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించారు. అయితే అదే రోజు సాయంత్రం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ మార్పు కోరుట్ల రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేను కొరుట్లలో 8వ వార్డులో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నాకు ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది. కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సభ వాళ్ళు అటు కొరుట్లకు వచ్చి మా ఇంటికి వచ్చి కండువ కప్పినారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే గత 30 ఏళ్ళ నుంచి కార్యకర్తగా కొనసాగుతున్నా. రత్నాకర్ సాపు అప్పంచెల్లి కూడా నేను కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఈ కొరుట్ల మెట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉన్నది. అందుకే మా దాంట్లోకి వెళ్ళి మా పార్టీలో బలమైన నాయకులను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చి మళ్ళీ తిరిగి నాకు బలవంతంగా కండువా కప్పారు కాబట్టి నేను మళ్ళీ ప్రజలకు తెలిసే విధంగా నేను మళ్ళీ కండువా కప్పుకుంటా అని గంగాధర్ అని ఇప్పుడు ఏదైతే కౌన్సిలర్కు బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పక్షాన బలమైన అభ్యర్థిని తీసుకుందాం